హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ని బిగ్ బాస్ ఊహలకి అతీతంగా ముందుకు తీసుకుపోతున్నాడు అని చెప్పవచ్చు. ఈ షోపై ఆసక్తిని పెంచడానికి ఎప్పుడు ఏం జరుగుతుందో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఆడియన్స్లో మంచిగా ఎంటర్టైన్ అయ్యేలా వారి మదిలో సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే 10వ వారం డబుల్ ఎలిమినేషన్తో డబుల్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ఇక 11వ వారం నామినేషన్స్ని అప్పుడే ప్రారంభించేసి ఆడియన్స్కి మరో బిగ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చేశారు. ఇక నామినేషన్స్లో భాగంగా మరోసారి కూడా ఈ వారం ఓపెన్ నామినేషన్స్ని పెట్టడం జరిగింది. అంటే ఒక హౌస్మేట్ ఇద్దరిని నామినేట్ చేసి ఇద్దరికి తగ్గ సరైన రీజన్స్ కూడా చెప్పాలి అంటూ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా నామినేషన్ ప్రాసెస్ని కెప్టెన్ తనూజతో అయితే ప్రారంభించారు. ఇక తనూజ తన నామినేషన్ని ప్రారంభించి బాగా ఆలోచించి దివ్యానైతే మొదటగా నామినేట్ అయితే చేసింది. ఇది ఊహించని పరిణామం అని చెప్పవచ్చు. గత వారం కూడా దివ్యాని నామినేట్ చేసే అవకాశం ఉన్నా కూడా నామినేట్ చేయలేదు. కానీ ఈ వారం దివ్యాని టార్గెట్గా నామినేట్ చేసింది తనూజ. తనూజ నామినేషన్ చేసిన తర్వాత దివ్యకి తగ్గ రీజన్ చెప్పాలి అంటూ బిగ్ బాస్ చెప్పిన నేపథ్యంలో రీజన్గా తనూజ మాట్లాడుతూ, దివ్య నువ్వు కొంచెం ఎందుకో పొసిటివ్నెస్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. నేను భరణీ సార్తో మాట్లాడితే నీకెందుకు, ఇంకొకరితో మాట్లాడితే నీకెందుకు, నన్ను ఎవరు ఎత్తుకుంటే నీకెందుకు, ఎవరు దించితే నీకెందుకు, నన్ను ఎత్తుకున్నారన్న కారణంతో నువ్వు తనూజాని ఎత్తుకున్నావు, నన్నెందుకు ఎత్తుకోలేదు అనేసి భరణీ సార్ని నసపెట్టావు. ఆయన ఆ బాధను నాకు వచ్చి చెప్పడం జరిగింది. అసలు నిన్నెందుకు ఎత్తుకోవాలి, అది ఆయన ఇష్టం కదా, ఎందుకు ఆ రీజన్స్ చెప్పి నన్ను టార్గెట్గా నన్ను బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. అలాగే గత వారం కూడా మాట ఇచ్చి మాట మీద నిలబడలేదు. ఒకసారి మాట ఇస్తే మాట మీద నిలబడాలి. లేదా ఓపెన్గానే నేను సపోర్ట్ నీకు చెయ్యను అంటే నేనేమి అనను కదా, అప్పుడు ఎవరి గేమ్ వారు ఆడుకోవచ్చు. అలాగే నువ్వు ఈ వారం అంటే కింగ్ క్వీన్ టాస్క్లో భాగంగా క్వీన్గా ఉన్న సమయంలో మంచిగా ఎంటర్టైన్ చేశావు. ఒక్కసారి కమాండర్గా రాగానే గేమ్ని పూర్తిగా వదిలేసి కిచెన్లోనే ఉండిపోయావు. అంటే క్వీన్గా ఉంటే మాత్రమే నువ్వు గేమ్ ఆడతావా, తర్వాత గేమ్ ఆడవా అంటూ విదిల్చి పదిలేసింది తనూజ. దీంతో దివ్యకి మొదటగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఏవేవో పాయింట్స్ తీసుకువచ్చి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసింది. దీంతో తనూజ మరోసారి రెచ్చిపోయి, నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి ఏదేదో మాట్లాడాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా పాయింట్స్ ఉంటే మాట్లాడు, లేకపోతే దిమ్మ తిరుగుద్ది అంటూ వార్నింగ్ ఇవ్వడంతో దివ్య ఇక సైలెంట్ అయితే అయిపోయింది. మొత్తంగా తనూజ దివ్యాని నామినేట్ చేసి చెప్పిన పాయింట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే తనూజ దివ్యాలలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అన్నది కూడా కామెంట్స్ రూపంలో తెలుపగలరు. తనూజ ఈ సీజన్ విన్నర్గా నిలుస్తుందా లేదా అన్నది కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.